హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యం మాట్లాడుతున్నాను. వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ ఫోర్లో తల్లిదండ్రుల శిక్షణ గురించి చెప్తున్నాను. ఈరోజు నేను పద్మము సరోవరము పరస్పరం ప్రకాశించే తీరులో సత్పురుషుడి చేత వంశము, సద్వంశం చేత పుత్రుడు శోభిల్లుతాయి. అలాంటి సత్పురుషుడు నరేంద్రుడు అయితే, అలాంటి సద్వంశం దత్తరాజు వంశం. అంతేగాక నరేంద్రుడి సహజ సౌశీల్యం అతడి తల్లిదండ్రుల శిక్షణలో పరిపూర్ణాభివృద్ధి గావించింది. భువనేశ్వరి మాత అతడికిలా ఉపదేశించింది: తండ్రి, ప్రాణభయం కలిగిన అసత్యమాడకు. నలుగురి చేత ఇంత మంచివాడు లేడనిపించుకో. సదుద్దేశాలను విడవకు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించు. ఇతరుల స్వాతంత్ర్యంలో ఎన్నడూ జోక్యం కలుగజేసుకోకు. కానీ అవసరమైనప్పుడు అఖండ ధైర్య సాహసాలను ప్రదర్శించు. ఏము ఉపదేశామృతం, సమస్త శాస్త్రార్థ సారాంశం ఇదే కదా. ఇలాంటి మహోపదేశం సుధారసం వసగి తమ బిడ్డల శీలాన్ని పరిపోషించే తల్లులు ఎందరూ. మాతృవాక్య రత్నాలను శిరసా వహించి నరేంద్రుడు తన జీవితాన్ని జాజ్వలమానమొనొచ్చాడు. ఇతరుల స్వాతంత్ర్యాన్ని అరికట్టకు అనే మహోపదేశం మేరకు నరేంద్రుడు కాలాంతరంలో తన వద్దకు ఏ జాతి శిష్యులు అరుదించినా వారి వారి స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి చెందేట్లు హెచ్చరించాడే కానీ తన అభిప్రాయాలను తలదాల్చమని కట్టడి చేయలేదు. స్వాతంత్ర్య నాశకమైన నవీన విద్యా విధానాన్ని అతడు తీవ్రంగా నిరసించాడు. స్వాతంత్ర్య భావాలే వివేకానందుడై అతడు ప్రపంచానికి అందించిన సందేశామృత సాగరంలోని మహోత్తర రంగ తరంగాలు. నరేంద్రుడు మాతృభక్తి పరాయణుడు. భువనేశ్వరీదేవిని అతడు సాక్షాత్తు భువనేశ్వరిగా భావించాడు. మాతృవాక్యం అతడికి వేదవాక్యం. మారు పలకటం ఎన్నడూ లేదు. మాతృదేవతను ఆరాధించని మానవుడు ఎన్నడూ ఉన్నతి పొందడు అని అతడు వక్కాణించి ఉన్నాడు. సన్యాసించాలని పరితపిస్తున్న దారిద్ర్యపీడితమైన కుటుంబంలో అనుకూల పరిస్థితులను కల్పించి భువనేశ్వరి మాతను తృప్తిపరిచేందుకు నరేంద్రుడు ఇల్లు వెడలనీయలేదాతడి మాతృభక్తి. పాశ్చాత్య దేశ విజయాంతరానంతరం మాతృదేశానికి వచ్చి అఖండ వైభాన్వితాలైన స్వాగతం నడుమ వివేకానందుడు తల్లికి జబ్బుగా ఉందని దివ్యదృష్టితో తెలుసుకుని ఆమె క్షేమంగా ఉందని తంతివార్త వచ్చే వరకు మనశ్శాంతి పొందలేదు. ఇలాగే తండ్రి అయిన విశ్వనాథుడి పట్ల నరేంద్రుడికి అమిత గౌరవ భావం. నరేంద్రుడు హృదయ వికాసానికి భువనేశ్వరీదేవి కారణభూతురాలు అయితే, అతడి నిరుపమాన వికాసానికి కారణభూతుడు విశ్వనాథుడు. కుమారుడితో అతడు అనేక విషయాల గురించి చర్చించి బోధించేవాడు. కంఠస్థం చేయటం ఒక్కటే జ్ఞాన సాధనం కాదని, విమర్శన శక్తిని పెంపొందించుకోవటమే అందుకు ముఖ్య సాధనమని అతడు బోధించాడు. హేతు విమర్శతో వివిధ విషయాల్లో సామాన్య ధర్మాలను గ్రహించి వాటిని సమన్వయించే శక్తి సామర్థ్యాలు నరేంద్రుడిలో తండ్రి మూలంగానే అభివృద్ధి గావించాయి. విశ్వనాథుడు ఉదార హృదయుడు. జాతి మత వివక్షతల కంటే మానుషత్వమే ఔన్నత్య హేతువని అతడి విశ్వాసం. అయినా జాతీయ జీవన విధానాలను విడవక స్వమతాచార ధర్మాలను అనుసరించాలని అతడి భావం. నరేంద్రుడికి ఇలాంటి సద్భావాలన్నీ తండ్రి మూలాన బాల్యంలోనే అలవడ్డాయి. బాల్య విశేషాలు. అతడు పాడుతూ తోటి బాలులతో ఎకసక్కాలాడుతూ వినోదించే నరేంద్రుడి బాల్యోత్సాహమే అతడి జీవనగానంలోని ప్రధాన స్వరం. ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా అతడు ఉత్సాహవంతుడై
నిరుపమాన ధైర్యాన్ని కనబరిచాడే కానీ నిరుత్సాహాధ్యానాలవేవి చూపి ఎరగడు. నిరుత్సాహ ధ్యానాలనేవి చూపి ఎరగడు. ఇలాంటి ధైర్యోత్సాహాలే నరేంద్రుని వివేకానంద పట్టభద్రుని గావించినవి. విద్యాభ్యాసంలో నరేంద్రుడి చాకచక్యం అద్భుతం. పాఠాలను చదివి అప్పగించడానికి అతడికి 1 గంట చాలు. మిగిలిన కాలమంతా ఆటలకే వినియోగమయ్యేది. ఎప్పటికప్పుడు కొత్త ఆటలను కనుగొని ఆనందించడమే అతడి కోరిక. చిరుతిండికై తల్లిదండ్రులు ఇచ్చే పైకం గోళీలకో, బంతులకో, బ్యాటులకో వినియోగమయ్యేది. ఇలా ఏడాదిలో 9 నెలలు విలాసంగా గడిపి పరీక్షలకు ముందు 2-3 నెలలో పాఠాలను చదివేవాడు. పరీక్షల్లో ఉత్తీర్ణవడానికి ఇంతకంటే అధిక కృషి అతడికి అవసరం లేకపోయింది. ఆంగ్లం, దేశ చరిత్ర, సంస్కృతం వీటన్నిటిలోనూ అతడు ప్రావీణ్యం చూపించాడు. కానీ గణితం అంటే అతడికి జుగుప్స. తండ్రి విశ్వనాథుడి మాదిరి గణితాన్ని అతడు వైశ్యుడి విద్యగా పరిగణించేవాడు. నరేంద్రుడి బుద్ధిబలానికి దేహబలం దీప్తి వసగ్గా అతడు ఒక వ్యాయామ మండలిని నెలకొల్పి అక్కడ నిత్యం వ్యాయామ సాధనలను అభ్యసించసాగాడు. తర్వాత మరొక వ్యాయామ మండలిలో చేరి అక్కడ సాము, గరడి, కుస్తీ మొదలైన విద్యల్లో ఆరితేరాడు. వ్యాయామ ప్రదర్శనలో అతడు ఉత్తమ బహుమానాన్ని పొందాడు. చిన్నతనంలోనే నరేంద్రుడు మల్లయుద్ధంలో వెండి సీతాకోక చిలుకను బహుమానంగా పొంది ఉన్నాడు. పాకశాస్త్రంలో ప్రావీణ్యతగా గడించాలని నరేంద్రుడు తోడి బాలురతో వంతులు వేయించి తాను కొంత ధనం ఖర్చు పెట్టి విచిత్ర తినుబండారాలను చేయిస్తూ ఉండేవాడు. నరేంద్రుడి సంభాషణ మాదిరే అతడు చేయించే పిండి వంటలు కూడా రసవంతాలై ఉండటంతో బాలురు అతన్ని కొనియాడుతూ ఉండేవారు. అయినా తీక్షణమైన అతడి వాగ్దాటి మాదిరే పిండి వంటలు పచ్చిమిరపకాయలు దాటిచే కాస్త చుర్రుమనిపిస్తూ ఉండేవట. కార్యనిర్వహణలో నరేంద్రుడు ఎంతో చతురుడు. ఒకప్పుడు అతడు మిత్రులోక ఆంగ్లేయుల నౌకను చూడకోరి స్థానికోద్యోగి అనుజ్ఞ పత్రం కావాల్సి ఉండటంతో దాన్ని తెమ్మని నరేంద్రుని ప్రోత్సహించారు. నరేంద్రుడు ఆ ఉద్యోగిని చూడబోగా ద్వారపాలకుడు కుదరదు పో అన్నాడు. అంతటా నరేంద్రుడు క్షణం యోచించి రహస్యంగా వెనకవైపు ఉన్న మేడమెట్లు ఎక్కి ఆ ఆంగ్లేయ ఉద్యోగి వద్దకు వెళ్ళి తన దరఖాస్తు మీద సంతకం చేయించుకుని వస్తుంటే ద్వారపాలకుడు ఎలా లోపలికి వెళ్ళావు అని అడిగాడు. అందుకు నరేంద్రుడు నాకు మ్యాజిక్ తెలుసు అని బదులు చెప్పాడు. వాక్చాతుర్యానికి నరేంద్రుణ్ణి పేర్కొని మరొకరిని చెప్పాలి. ఒకప్పుడు ఒక క్రైస్తవ మత ప్రబోధకుడు విగ్రహారాధన నిరసిస్తూ ప్రసంగిస్తూ ఉన్నాడు. గంధం లేని వారు బాలురు ప్రసంగాన్ని వింటున్నారు. మీ విగ్రహాన్ని నా చేతికర్రతో పూజిస్తే ఏం చేస్తుంది అని శ్రోతలను అతడు ప్రశ్నించాడు. అభ్యంతరకరమైన అతగాడి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి అసమర్థులై వారు మౌనం వహించారు. ఇంతలో కళాశాల నేస్తాలతో నరేంద్రుడు ఆ దారిని పోతూ ఆగి, నీ దేవుణ్ణి నేను దూషిస్తే ఏం చేస్తాడు అని ఆ పరమతాచార్య ద్వేషాచార్యుణ్ణి ప్రశ్నించాడు. అందుకతడు గురుడై నీ మరణానంతరం నరకాగ్నిలో తోయబడతావా అని బదులిచ్చాడు. నువ్వు మరణించినప్పుడు మా విగ్రహం నిన్ను అట్లాగే చేస్తుంది అని వెంటనే నరేంద్రుడు బదులిచ్చాడు. ప్రబోధకుడు స్తబ్దుడై నిలువుగుడ్లు వేసుకుని చూడసాగాడు. శ్రోతలందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. నరేంద్రుడి సౌశీల్యం పసితనంలోనే ప్రకాశించసాగింది. మిత్రుల పట్ల అతడికి అపరిమిత ప్రేమ.
నరేంద్రుడికి తమలో అత్యంత ప్రేమపాత్రుడు ఎవరో నిర్ణయించుకోవటానికై బాలుర మధ్య తీవ్ర వాదాలు తలెత్తేవి. తోటి బాలురలో ఎవరికి ఎలాంటి ఆపద వాటిల్లినా తొడబడటానికి నరేంద్రుడు ప్రథముడై ఉంటాడు. ఫోర్ట్ విలియం అనే కోటను చూడటానికి అతడు ఒక రోజు మిత్రుడితో బయలుదేరాడు. దారిలో ఒక బాలుడు జ్వరం వచ్చి బాధపడసాగాడు. అతన్ని చూసి పరిహాసం చేస్తూ బాలురంతా ముందుకు పోసాగారు. నరేంద్రుడు అతన్ని లేవదీసి బండి మీద ఎలాగో ఇంటికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చి మిత్రులను కలుసుకున్నాడు. మరొకసారి ఒక ఇనుపదోళం మీద పడగా స్పృహ కోల్పోయిన ఒక నావికుడికి నరేంద్రుడు శైత్యోపచారాలు గావించి తర్వాత వైద్య చికిత్స చేయించి రక్షించాడు. సాహసంలో నరేంద్రుడు విక్రమార్కుడు. చిన్ననాటి నుంచి నాకు అలాంటి ధైర్య సాహసాలు ఉండటంతో కాసు కూడా లేకుండా ప్రపంచ పర్యటన చేశాను అని కాలాంతరంలో అతడు ఒక శిష్యుడితో చెప్పాడు. 6 ఏళ్ల ప్రాయంలో నరేంద్రుడు ఒకరోజు ఒక తీర్థానికి వెళ్ళి శివవిగ్రహాలను కొని తమ మిత్రుడితో తిరిగి వస్తూ ఉంటే చీకటి పడింది. బాలురిద్దరూ వేరుపడ్డారు. వేగంగా వస్తున్న ఒక గుర్రపు బండి ధ్వని విని వెనక్కు చూశాడు కదా, స్నేహితుడి బండి కింద పడబోతున్నాడు. నరేంద్రుడు తన క్షేమాన్ని లెక్క చేయక మిత్రుడిని బట్టి లాగి ప్రాణం కాపాడాడు. మరొకప్పుడు బిడ్డనెత్తుకున్న ఒక తల్లిని ఇలాంటి ఆపద నుంచే రక్షించాడు. భువనేశ్వరీదేవిపై ఉదాంతాన్ని విని ఆనందాశ్రువులు కళ్ళ నుంచి జాలవారుతుంటే, నాయనా సదా ఇలా దీడువై వర్తిస్తావు గాక అంటూ దీవించింది. నరేంద్రుడి ధైర్య సాహసాలను ప్రకటించే ఇలాంటి నిదర్శనాలు అనేకం ఉన్నాయి. 10 ఏళ్ల ప్రాయంలో ఒకరోజు జంతు ప్రదర్శనశాల చూసే నిమిత్తం తోడి బాలుడితో కలిసి పడవ మీద ప్రయాణం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బాలుడు జబ్బుపడి పడవను అపరిశుద్ధపరిచాడు. పడవవారు పడవను శుభ్రపరచమని నిర్బంధించారు. కావాలంటే ఎక్కువ డబ్బిస్తాం, కానీ శుభ్రం చేయం, పడవను ఒడ్డుకు చేర్చండి అని బాలురు దృఢనిశ్చయంతో చెప్పారు. పల్లెలు నిరాకరించి పడవ నుంచి దిగండి చూస్తాం అంటూ బాలులను బెదిరించసాగారు. ఆ సమయంలో నావ తీరం పక్కకు చేరుతోంది. నరేంద్రుడు తీరం వెంట నడుస్తున్న 2 ఆంగ్ల సిపాయిలను చూసి చెంగున పడవ నుంచి దూకి వచ్చిరాని ఆంగ్లంలో సిపాయిలతో మాట్లాడి వారిని పడవ వద్దకు తీసుకువచ్చాడు. తెల్లవారిని చూడగానే తమ ఆర్భాటమంతా తెల్లవారు పల్లెవాళ్ళు వినయ విధేయతలతో పడవను ఒడ్డుకు చేర్చి బాలులను క్షేమంగా దించారు. నరేంద్రుడు ధైర్య సాహసాలను సమయస్ఫూర్తిని బాలురందరూ కొనియాడారు. 14 ఏళ్ల ప్రాయంలో నరేంద్రుడు ఒకరోజు ఒక నాటకాన్ని చూడటానికి బంధువులతో వెళ్ళాడు. నాటకం జరుగుతుంటే న్యాయస్థానం నుంచి ఒక వ్యక్తి అరెస్ట్ వారెంట్తో వచ్చి ఒక నటుణ్ణి పట్టుకోబోయాడు. అప్పుడు అవతలికి పో, నాటకానికి అంతరాయం కలిగించక తర్వాత రా అని గంభీర స్వరం ప్రేక్షక మధ్యం నుంచి వెలువడి అరెస్టు చేయవచ్చిన వ్యక్తి గుండెను అదరగొట్టింది. అంతవరకు పిరికి పందలై ఊరుకున్న ప్రేక్షకులు ఆ మాటలను విని ధీరులై అవతలికి పో అని కేకలు పెట్టగా అతడు భయకంపితుడే వెనక్కు మరలాడు. ఆ సింహగర్జన చేసిందెవరు? ఆత్మస్వాతంత్ర్యాన్ని అరికట్టకు, అజ్ఞానం నుంచి వెలువడమని వివేకానందుడై వేదాంత సింహగర్జన గావించిన మన నరేంద్రుడే అలా గర్జించినవాడు. నాటకానికి అంతరాయం తొలగించినందుకు నరేంద్రుడిని అందరూ శ్లాఘించారు. నరేంద్రుడి ధీశక్తి నిరూపమానం. విశ్వనాథుడు రాయ్పూర్లో ఉండిన కాలంలో నరేంద్రుడి విద్యాభ్యాసానికి అంతరాయం కలిగింది. 1879వ సంవత్సరంలో
కలకత్తాకు తిరిగి రాగానే పాఠశాలలో ప్రవేశించి 3 ఏళ్ళు అభ్యసించవలసిన పాఠశాలను ఒక్క ఏడాదిలోనే నేర్చి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తండ్రి నుంచి గడియారాన్ని కానుకగా పొందాడు. పరీక్షలో అప్పుడు అలాంటి ఘనతను పొందినది అతడొక్కడే. బాల్యంలోనే నరేంద్రుడి ప్రతిభాతిశయాన్ని ప్రకటించే విద్యలలో గానం ఒకటి. సంగీతాన్ని అతడు ఇంటి వద్ద ఒక సంగీత విద్వాంసుడి వద్ద నేర్చాడు. అంతేగాక ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి హార్మోనియం, ఫిడేల్ మొదలైన సంగీత వాద్యాలను కూడా నేర్చి సంగీతంలో ప్రావీణ్యుడయ్యాడు. వీణులు విందుగొలిపే నరేంద్రుడి సహజ కోమల కంఠస్వరానికి అతడి గాన కౌశలం వన్నె తేవటంతో కంఠం ఎత్తి అతడు గానం మొదలుపెట్టగానే జనం సమ్మోహితులవుతూ ఉండేవారు. ఓకే ఫ్రెండ్స్, వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 4 అయింది ఇంతటితో. నెక్స్ట్ పార్ట్ 5 చెప్తాను. పార్ట్ 5లో విశ్వవిద్యాలయ జీవితం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో చెప్పడంలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.